ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మరి చాలామంది హైవేకు దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో మరి హౌస్కు ఇండ్ల మధ్యలో హౌస్ అడిగారు కాబట్టి ఈరోజు అయితే మీకు చుట్టూ సరౌండింగ్ చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మరి మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉండే ఏరియాలో మరి బస్సు అలాగే ఆన్లైన్ సర్వీసెస్ నియర్ బైలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్న ఏరియాలో మరి 187 గజాల హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఏదైతే మనం చూస్తున్నామో మరి వచ్చేసి ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో ఆల్మోస్ట్గా మీకు చాలా పెద్ద వెహికల్ కమర్షియల్ వెహికల్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఈజీగా కూడా మరి 2 కార్ పార్క్స్ని పెట్టుకునే ప్లేసు చాలా స్పేసెస్గా అయితే ఈ ఏరియాలో మరి ప్లానింగ్ చేసి బిల్డర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మెట్లు కూడా చూసినట్టయితే మెట్లు కూడా చాలా స్టెప్స్ చూసినట్టు మరి స్టెప్స్ పైకి ఎక్కడానికి కూడా చాలా రీజనబుల్గా అయితే చిన్న చిన్న స్టెప్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో కూడా ఈ ఏరియాలో పార్కింగ్ ఏరియాలో మరి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రాపర్టీ ఏదైతే వచ్చేసిందో మనకు వెస్ట్ ఫేసింగ్లో మరి ప్రాపర్టీ ఉన్నది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో మెయిన్ డోర్ అయితే మంచి హై క్వాలిటీ మెటీరియల్, అది కూడా మరి ఇండియన్ టేక్ గుడితో చేసిన సింగిల్ డోరు మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి చాలా అద్భుతంగా అయితే మరి సింహద్వారం అయితే పెట్టడం జరిగింది. హాల్ చూడొచ్చు, మరి 187 గజాల ప్రాపర్టీ కాబట్టి హాల్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా వచ్చింది హాల్ వచ్చేసి. ఈ ఏరియాలో మీరు మరి కబోర్డ్ వర్క్ ఇట్లా చేయించుకుంటే టీవీ యూనిట్ ఇక్కడ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. అలాగే అక్కడ ఏరియాలో కూడా మీరు టీవీ యూనిట్ పెట్టుకుంటే సోఫా సెట్స్ కానీ మరి చైర్స్ కానీ ఈ ఏరియాలో వేసుకుంటే చాలా అద్భుతంగా అయితే మరి టీవీ చూడడానికి ఎంత పెద్ద టీవీ కూడా ఆ ఏరియాలో మరి పెట్టుకుంటే మరి టీవీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. హాల్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉన్నది. మరి హాల్కు ఎంట్రన్స్ లోపల చూసినట్టయితే మరి కిచెన్కు పక్కన డైనింగ్ సెక్షన్ కూడా దీనికి సపరేట్గా మరి అవైలబుల్లో ఉందని చెప్పుకోవచ్చు. 187 గజాల ప్రాపర్టీలో మనకు 2 BHK చాలా స్పేషియస్గా ప్లాన్ చేశారు. ఓపెన్ కిచెన్ అనేది మరి ట్రెండింగ్ ఉంది కాబట్టి ఓపెన్ కిచెన్కి పక్కనే మరి డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి డైనింగ్ సెక్షను, అలాగే కిచెన్కు మరి రైట్ సైడ్లో మరి లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మరి పూజ గది సపరేట్గా పూజ గది కూడా మరి సపరేట్గా కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుండే మరి సపరేట్ డోర్తో అయితే పూజ గది పెట్టడం జరిగింది. మరి ఆగ్నేయంలో కిచెను, అలాగే మరి కిచెన్కు పక్కనే పూజ గది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో మరి ఈశాన్య మూలకైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మరి ఈశాన్య మూలకైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో చూడొచ్చు హాల్లో మరి ఒకటి వుడ్ కలర్ తోటి ఉన్న దీనికి హార్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో చిల్డ్రన్స్ బెడ్రూము చాలా స్పేషియస్గా ఉంది. ఏరియాలో చిల్డ్రన్స్ బెడ్రూము చాలా స్పేషియస్గా ఉంది. ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అయితే చాలా ప్లేసు, అలాగే చాలా స్పేసెస్ ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈశాన్య మూలకు దీనికి బోరు అలాగే సంపు అన్నీ కూడా 100% వాస్తు ప్రకారము మరి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. 100% వాస్తు ప్రకారము కన్స్ట్రక్షన్ చేశారు. మరి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, అలాగే మరి హాల్లో చూసినట్టు కామన్ వాష్రూము, హాల్లో కూడా మనకు కామన్ వాష్రూము, మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది. మరి మాస్టర్ బెడ్రూము సైజ్ చూసినట్టయితే ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే చుట్టూ తిరగడానికి అయితే దీనికి ప్లేస్ అవైలబుల్లో ఉంది. అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్లో ఎక్స్ట్రా సామాను అలాగే మెటీరియల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి ఎక్స్ట్రా సామాన్ స్టోరేజ్ పెట్టుకోవాలంటే మరి పైన స్టోరేజ్ లాగా కూడా ఒకటి స్టోరేజ్గా రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి విండోస్ కానీ పెయింట్ విషయంలో కింద చూసినట్టు మరి మార్బల్స్ మంచి హై క్వాలిటీ పెయింట్స్, అవి కూడా మరి ఏషియన్ పెయింట్స్ కానీ రాయల్ పెయింట్స్ కానీ యూజ్ చేసి లైట్ కలర్స్ అయితే దీనికి ఇవ్వడం వల్ల ఏంటంటే హౌస్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. కింద ఫ్లోరింగ్ కూడా మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. వైట్ కలర్తో ఉన్న మార్బల్స్ హై క్వాలిటీ మెటీరియల్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. బిల్డర్ గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ వచ్చేసి చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మరి డైమెన్షన్ విషయానికి వస్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 24, డెప్త్ వచ్చేసి 70, 24x70, 187 గజాలు. మరి ప్రైస్ వచ్చేసి 95 lakhs.
90 లక్షలు అయితే ప్రైస్ కోడి చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరి లొకేషన్ విషయానికి వస్తే నియర్ బైలో మరి బిఎన్ రెడ్డి సాగర్ హైవే నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సాగర్ హైవేకు 3 నుంచి 3.5 కిలోమీటర్, బస్వై రోడ్డుకు మరి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు అల్మాజ్గూడ విలేజ్లో వచ్చింది. ఈ అల్మాజ్గూడ విలేజ్ అనేది చుట్టూ సరౌండింగ్ కూడా టోటల్గా ఈ ఏరియా మరి డెవలప్ అయిపోయింది కాబట్టి ఈ ఏరియాలో మరి అపార్ట్మెంట్స్ ఫ్లాట్సే ఎక్కువగా అయితే సేల్ అవుతున్నాయి. మరి ఇండిపెండెంట్ హౌస్ 187 గజాల ప్రాపర్టీ మరి 95 lakhs అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైజు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా ఫైనాన్స్ కూడా నెంబర్కి అయితే కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మేము తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.